బామర్దే. నేను నీకు బామర్దినా? నువ్వే నాకయ్యా బామర్దే. వశిష్ఠ మహారాజు ఎవరు? మా కులగురు అయ్యా. అరుంధతి మరి ఎవరయ్యా? మీ ఇంటి ఆడపడుచు. నా ఇంటి బొట్టుని నీ ఇంటి బొట్టోడు లగ్గమాడితే ఏటవుతా బామర్దే? ఓహో అలా వచ్చిదివా? మరేంటి బామర్ది? శీల కులము పెద్ద కులము ఎక్కడుంది బామర్ది? నిన్ను కోసిన రక్తమే, నన్ను కోసిన రక్తమే, ఇక్కడ కోసిన రక్తమే. కడజాతి 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 అంటున్నా. రాజైనా పేదైనా పెద్దైనా చిన్నైనా ఆడైనా మగైనా కడకు ఈ కడజాతి వల్ల కాటికి రావాల్సిందే. ఈ కడజాతి వాడి కర్ర కోట నీ కపాలం మీద పెడితే కానీ అందులో కైలాసం శారదయ్యా. కడజాతి కడజాతి అంటున్నావు, అసలు నువ్వు మా ఊరు ఎందుకు వచ్చావు? నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చిందని అవయ్యా. పెద్దలు నచ్చన గారు ఆదినారాయణ గారు నా కళను ప్రోత్సహిస్తూ 200 రూపాయలు వెళ్ళకి ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ వర్షిత వినాయకుడు విజయ్ కోదండరాముడు ఎల్లవేళ అందరూ కూర్చోండి. వర్షం ఏం పడదు, ఒక్క నిమిషంలో వర్షం తగ్గిపోతుంది. అందరూ ఆగండి, చాలా కథ ఉంది. మా గుర్తులీలు అమ్మా ఈ యొక్క వీర బాబుని ముఖ్యమైన పని మీద వచ్చిందయ్యా. ఏడు బాబా నువ్వు ఒక ముఖ్యమైన పని మీద వచ్చినావా? అవునయ్యా. నిజమే బాబా. మా కాశీపురానికి ఇద్దరు వస్తారు. ఒకరు ఆ కాశీ విశ్వేశ్వరుడు దండం పెట్టుకోవడానికి, రెండో బాబుతో వ్యాపారం చేయడానికి. నువ్వు ఏ బాబుకి బాబా? రెండో బాపతికి వచ్చినారా? ఏడు బాబా అంత ముఖ్యమైన వ్యాపారం నీదే. ఇతను అమ్ముటికై వచ్చినానయ్యా. ఏడు బాబా మనిషి మిత్రగా. అవునయ్యా. ఈ మధ్య కాలంలో కోళ్ళు అమ్మడం చూసినాం, దాని తల్లి దాని పిల్ల గుడ్డను అమ్మడం చూసినాం, బొబ్బ కోసం బియ్యం అమ్మడం చూసినాం, అప్పులు పోలేకపోతే బంగారం అమ్మడం చూసినాం. నాలాంటి మనుషులు కూడా అమ్ముకోవడం చూశానయ్యో. అది ఎప్పుడో తెలుసా? నాలాంటి కడజాతి వాడికి సంతానం ఎక్కువైపోయి వాళ్ళు సాకలేక